ద సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ P and Q is 15 years more than the sum of the age of Q and R. How many years younger is R as compared to P? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే Q and R ఏజ్ యొక్క సమ్ కన్నా 15 years ఎక్కువ అంట. ఎవరు? P and Q ఏజెస్ యొక్క సమ్ అనేది. అంటే Q and R ఏజెస్ యొక్క సమ్ కన్నా ఒక 15 years ఎక్స్ట్రా. ఎవరు అంటే P and Q యొక్క సమ్ అనేది Q and R యొక్క సమ్ కన్నా ఒక 15 years ఎక్స్ట్రా అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎవరు ఎక్కువ అంటే P and Q కాబట్టి వీళ్ళకి ప్లస్ అనేది రావడం జరుగుతుంది. ఎవరు తక్కువ అంటే ఇక్కడ Q and R కాబట్టి మనకి వీళ్ళకి మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రాకెట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి లోపల సైన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ప్లస్ క్యూ కాస్ ఏమవుతుందంటే మైనస్ క్యూ అనేది అవుతుంది. ఈ ప్లస్ ఆర్ కాస్ ఏమవుతుందంటే మైనస్ ఆర్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. అదేవిధంగా పీకి ఆర్కి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే మనకి 15 years అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వశ్చన్లో మనకి పీకి ఆర్కి డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ యంగర్ లేదా ఎల్డర్ అనేసి అడిగినట్లయితే మనకి జస్ట్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ 5 children born at the intervals of 3 years each is 60 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ చైల్డ్? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 5 children అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సమ్ చేస్తే వాళ్ళకి ఏజెస్ని సమ్ చేస్తే 60 years అనేది వస్తుందంట. అయితే ఇక్కడ 5 children ఉన్నప్పుడు ఒక్కొక్కరికి గ్యాప్ అనేది ఎంత ఉందంటే 3 years అనేసి ఉందనేసి చెప్తున్నారు. ఎట్ ద ఇంటర్వెల్ ఆఫ్ 3 years అనేసి చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చైల్డ్ వచ్చేసి ఎక్స్ అనుకున్నట్లయితే నెక్స్ట్ చైల్డ్ ఎవ్రీ 3 yearsకి ఒక చైల్డ్ అనేది బోర్న్ అవుతున్నారు. కాబట్టి నెక్స్ట్ చైల్డ్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే X+6 అనేది అవుతుంది. నెక్స్ట్ చైల్డ్ వచ్చేసి X+9 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి X+12 అనేది అవుతుంది. ఇలా మనకి ఎవ్రీ 3 yearsకి ఒక బాబు అనేసి బోర్న్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఏజ్ని యాడ్ చేస్తే మనకి మొత్తం 60 అనేది వస్తుందంట. వీళ్ళ యొక్క ఏజ్ని యాడ్ చేస్తే మనకి 60 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవి వాళ్ళ ఏజెస్, వీటిని సమ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 60 అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్లు మొత్తం యాడ్ చేస్తే మనకి 5x అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ 3 + 6 చేస్తే 9 అనేది అవుతుంది. 9 + 9 చేస్తే మనకి 8 అనేది అవుతుంది. 18 + 12 చేసినట్లయితే మనకి 30 అనేది అవుతుంది. కాబట్టి 5x + 30 అనేది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 30ని రైట్ ఆన్సర్ తీసుకెళ్ళినట్లయితే 60లోంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 30 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 30 అనేది 5 టేబుల్తో మనకి 6 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 6 అనేది రావడం జరుగుతుంది. ఎక్స్ వాల్యూ 6 కాబట్టి మనకి ఇక్కడ యంగెస్ట్ చైల్డ్ అడుగుతున్నారు. కాబట్టి యంగెస్ట్ చైల్డ్ ఎవరంటే ఎక్స్ వాల్యూనే కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇదే క్వశ్చన్ని మనం యావరేజ్ని యూజ్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. యావరేజ్ చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్స్ని యూజ్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అది ఏ విధంగానే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే సమ్ ఎంత అని చెప్తున్నారంటే 60 అనేసి చెప్పడం జరుగుతుంది. సమ్ ఎంత అంటే 60 అనేసి చెప్పడం జరుగుతుంది. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారంటే 5 children కాబట్టి అప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. కాబట్టి సమ్ ఎంత అంటే 60 అని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారంటే 5 members ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే యావరేజ్ అనేది ఏమవుతుందంటే 12 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎక్స్ అనుకున్నట్లయితే నెక్స్ట్ ఏమవుతుందంటే X+3 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే X+6 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే X+9 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే X+12 అనేది అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి వీటికి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఇవి మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 3 years అనేది ఉంది. కాబట్టి అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయనేసి మనం అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనకి మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఈ వాల్యూస్కి యావరేజ్ అనేది ఏమవుతుందంటే X+6 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ రూపంలో మనకి ఎంత చెప్తున్నారంటే యావరేజ్ 12 అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 12 - 6 చేసినట్లయితే 6 రైట్ ఆన్సర్ తీసుకెళ్తే 12 - 6 అనేది అవుతుంది. కాబట్టి 12 - 6 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. At present, Bratin is 18 years old, while his cousin 7 years old. In how many years Bratin's age will be 1.5 times that of his cousin's age? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే ఎన్ని సంవత్సరాల తర్వాత బ్రిటన్స్ యొక్క ఏజ్ అనేది 1.5 times అంటే 3/2 times ఆఫ్ కజిన్స్ ఏజ్ అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ బ్రిటన్ ఏజ్ వచ్చేసి 18 years అనేసి చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా వాళ్ళ కజిన్ వచ్చేసి 7 years అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ బీ అనేసి అడుగుతున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియదు కాబట్టి సపోజ్ X years తర్వాత అంటే ఇతనికి కూడా ప్లస్ ఎక్స్ అనేది అవుతుంది, ఇతనికి కూడా ప్లస్ ఎక్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ బ్రిటన్స్ ఏజ్ ఇదే కాబట్టి ఇది ఎవరంటే బ్రిటన్స్ ఏజ్ కాబట్టి ఇది ఎవరంటే వాళ్ళ యొక్క కజిన్ కాబట్టి బ్రిటన్స్ ఏజ్ అనేది కజిన్స్ ఏజ్ని 1.5 అనేసి చెప్పడం జరుగుతుంది. 1.5 అంటే 3/2 అనేసి మనకి తెలుసు. అది అనేది ఎవరికి ఈక్వల్ కావాలంటే బ్రిటన్స్ యొక్క ఏజ్కి ఈక్వల్ అనేసి చెప్తున్నారు. దీని ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఎక్స్ వాల్యూ ఎంతో మనకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 × 18 చేస్తే మనకి 36 అనేది అవ్వడం జరుగుతుంది. ప్లస్ 2 × x చేస్తే 2x అనేది అవుతుంది. అదేవిధంగా 3 × 7 చేస్తే 21 అనేది అవుతుంది. అదేవిధంగా 3 × x చేస్తే మనకి 3x అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ 2xని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 3xలోంచి 2xని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. అదేవిధంగా ఈ 21ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే ఇక్కడ 36 అనేది ఉంది. 36లోంచి 21ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 36లోంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి లాస్ట్ డిజిట్ అనేది 5 రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆప్షన్ డి అనేసి చెప్పొచ్చు. ఆప్షన్ డి అంటే 15 years తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కండిషన్కి సాటిస్ఫై అనేది అవుతుంది. At the time of birth of Priya, her father's age was 38 years. At the time of birth of her 4 years younger brother, her mother's age was 36 years. How old is his mother's younger than his father? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ప్రియా బర్త్ అయినప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అని చెప్తున్నారు అంటే 38 years అనేసి చెప్తున్నారు. ప్రియా బోర్న్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ ఎంతో చెప్పేస్తున్నారు. ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అని చెప్తున్నారు అంటే 38 years అనేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ప్రియా బోర్న్ అయినప్పుడు. అదేవిధంగా 4 years తర్వాత వాళ్ళ బ్రదర్ అనేసి జన్మిస్తున్నాడు. అంటే వాళ్ళ బ్రదర్ ఎప్పుడు జన్మిస్తున్నాడు అంటే ఎప్పుడు బోర్న్ అవుతున్నాడు అంటే 4 years తర్వాత. అంటే ప్రియాకిను అదేవిధంగా వాళ్ళ బ్రదర్కిను గ్యాప్ అనేది ఎంత ఉందంటే 4 years అనేది ఉండడం జరిగింది. అంటే 4 years తర్వాత ప్రియా జన్మించినప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అంటే 38 years కాబట్టి అదేవిధంగా వాళ్ళ బ్రదర్ బోర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ 4 years తర్వాత కాబట్టి అప్పుడు ఫాదర్ ఏజ్ అనేది ఏమవుతుందంటే 38 + 4 చేసినట్లయితే మనకి 42 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు మీన్స్ వాళ్ళ బ్రదర్ బోర్న్ అయినప్పుడు మదర్ ఏజ్ ఎంతో చెప్పేస్తున్నారు. మదర్ ఏజ్ ఎంత అని చెప్తున్నారు అంటే వాళ్ళ బ్రదర్ బోర్న్ అయినప్పుడు మదర్ ఏజ్ ఎంత అని చెప్తున్నారు అంటే 36 years అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు వాళ్ళ బ్రదర్ బోర్న్ అయినప్పుడు 36 years అయితే ప్రియా బోర్న్ అయినప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ అనేది ఏమవుతుంది ప్రియా బోర్న్ అయింది 4 years ఎగో కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి 32 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మనకి ఇలా ఫాదర్కిను మదర్కిను డిఫరెన్స్ తీసుకోవాలి అనేసి క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మదర్కిను ఫాదర్కిను ఏజ్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి ఇలా డిఫరెన్స్ తీసుకునేటప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండాలి. అంటే ఉంటే ప్రియా జన్మించినప్పుడన్నా తీసుకోవాలి, ప్రియా బోర్న్ అయినప్పుడన్నా, లేకపోతే కనుక బ్రదర్స్ బోర్న్ అయినప్పుడైనా మనం డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 42కి 36కి 6 years అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రియా బోర్న్ అయినప్పుడు చూసుకున్నా కూడా 6 years అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మదర్కి ఫాదర్కి మధ్య ఏజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 6 years అనేసి చెప్పొచ్చు. 6 years అనేసి చెప్పొచ్చు. లేదు మనకి డైరెక్ట్ కావాలంటే ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకి ప్రియా జన్మించినప్పుడు 38 years అనేది ఉంది. వాళ్ళ మదర్ అంటే ఇది వచ్చేసి ఫాదర్స్ ఏజ్, ఇది వచ్చేసి మదర్స్ ఏజ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే మనకి 38కిను 36కిను డిఫరెన్స్ 2 years అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియాకిను వాళ్ళ బ్రదర్కిను 4 years గ్యాప్ ఉంది. కాబట్టి అంటే మదర్కి ఫాదర్కి డిఫరెన్స్ తీసుకొని ఈ 4 years ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా 6 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. ఇన్ ఏ స్కూల్ 5/8 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ బాయ్స్. 2/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ బిలో 12 years ఆఫ్ ఏజ్ and 4/9 of the boys are 12 years of the age or above. If the total number of students is 288, how many students are below 12 years of age? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 288 స్టూడెంట్స్ ఉన్నారనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి పార్ట్స్ రూపంలో మనకి 5/8 ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ డినామినేటర్లో ఉండేది టోటల్ పార్ట్స్ కాబట్టి అంటే సింపుల్గా ఇక్కడ మనకి 8 parts వాల్యూ మనకి ఏమని చెప్తున్నారంటే 288 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 8 టేబుల్ తోటి 3 times చేసినట్లయితే 24 అనేది అవుతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఉందంటే 4 అనేది ఉంది. అంటే 48 అంటే 6 times అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 1 part వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 36 అనేది రావడం జరుగుతుంది. 1 part వాల్యూ 36 అయితే మనకి ఇక్కడ
5 పార్ట్స్ ఎవరంటే గర్ల్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే 5 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 1 పార్ట్ వాల్యూ 36 అయితే 5 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 5 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే మనకి 36 × 5 చేసుకున్నట్లయితే మనకి 180 అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఎవరు అంటే వీళ్ళు గర్ల్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే 180 గర్ల్స్ అనేసి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ఈ గర్ల్స్లో బిలో 12 ఇయర్స్ ఏజ్ వచ్చేసి 2/5 ఉన్నారనేసి అడుగుతున్నారు. 2/5 ఉన్నారనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అంటే బిలో 12 ఇయర్స్ ఏజే కాబట్టి మనకి గర్ల్స్లో వచ్చేసి గర్ల్స్ 180 మెంబర్స్ ఉంటే ఇందులో బిలో 12 ఇయర్స్ ఏజ్ వచ్చేసి 2/5 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో మనం ఈ 180లో 2/5 క్యాలిక్యులేట్ చేస్తే ఈ 180లో మనం 2/5 క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 180లో 2/5 క్యాలిక్యులేట్ చేస్తే 180 అనేది 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుందంటే 5 3 టైమ్స్ చేసుకున్నట్లయితే 15 అనేది అవుతుంది. అదేవిధంగా మనకి 30 అనేది ఉంటుంది కాబట్టి 5 6 టైమ్స్ చేసుకున్నట్లయితే 36 × 2 చేస్తే మనకి 72 అనేది అవుతుంది. అంటే ఈ 180లో 72 మెంబర్స్ ఎవరంటే బిలో 12 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమని చెప్తున్నారంటే 4/9 పార్ట్ వచ్చేసి ఎవరంటే బాయ్స్. వీళ్ళు ఎవరంటే ఈక్వల్ టు 12 ఇయర్స్ అదేవిధంగా 12 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. బట్ మనకి ఎవరు కావాలంటే 12 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. ఇక్కడ మనకి బాయ్స్ గురించి ఈక్వల్ టు 12 ఇయర్స్ లేదా అబౌట్ 12 ఇయర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే 4/9 టోటల్ 9 పార్ట్స్ ఉంటే అందులో 4 పార్ట్స్ వచ్చేసి ఈక్వల్ టు 12 లేదా 12 కన్నా ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి మనకి 4/9 కాస్త మనం 5/9 తీసుకుంటే అంటే టోటల్ 9 అయితే అందులో 4 వచ్చేసి మనకి ఈక్వల్ టు 12 అబౌట్ 12. అదే బిలో 12 కావాలంటే మనకి 5 పార్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 5/9 అంటే ఇక్కడ మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మనకి మొత్తం ఉన్నది 288 మెంబర్స్ అయితే ఇందులో 180 వచ్చేసి ఎవరు వచ్చారంటే గర్ల్స్ వచ్చారు. కాబట్టి మనం 288లోంచి 180ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 80లోంచి 0ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 అనేది అవుతుంది. 8లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 0 అనేది రావడం జరుగుతుంది. 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అనేది వస్తుంది. కాబట్టి 108 అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే మొత్తం 108 బాయ్స్ అనేది ఉన్నారు. బాయ్స్ వచ్చేసి 108 పర్సన్స్ ఉన్నారు. కాబట్టి 108 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ 108లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 4/9 ఎవరంటే ఈక్వల్ టు 12 లేదా అబౌట్ 12. మనకు కావాల్సింది బిలో 12 కాబట్టి బిలో 12 5/9 పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది. బిలో 12 5/9 పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి 108 అనేది 9లో 12 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి 12 × 5 చేస్తే మనకి 60 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే మొత్తం స్టూడెంట్స్ బాయ్స్లో వచ్చేసి మనకి 60 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్లో మనకి 72 రావడం జరుగుతుంది. కాబట్టి రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే 60 + 72 132 లేదా లాస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న 2 అనేది రావడం జరుగుతుంది. ఆ 2 అనేది ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. The present age of 2 persons are 46 years and 60 years respectively. If after n years the ratio of their age is 4:5, the value of n is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 2 పర్సన్స్ యొక్క ఏజెస్ చెప్పేస్తున్నారు. అంటే ఒక పర్సన్ యొక్క ఏజ్ 46 అనేసి చెప్పడం జరుగుతుంది, ఇంకొక పర్సన్ యొక్క ఏజ్ 60 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో 4:5 అనేది అవ్వడం జరుగుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియదు. కాబట్టి ప్రజెంట్ ఒక పర్సన్కి 46 ఉంది, ఎన్ని సంవత్సరాల తర్వాత తెలియదు. కాబట్టి సపోజ్ ఎన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ ప్లస్ ఎన్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇంకొక పర్సన్ 60 ఉన్నారు కాబట్టి ఇతనికి కూడా ఎన్ ఇయర్స్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ రేషియో అనేది ఏమవుతుందంటే 4:5 అనేది ఎప్పుడు అవుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే వచ్చింది ఎన్ వాల్యూ. కాకపోతే ఇక్కడ మనకి క్యాలిక్యులేటివ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదనుకుంటే మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఏ విధంగా చేయాలో చూసి ఆ తర్వాత ఆప్షన్ విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ద్వారా మనం చూసుకున్నట్లయితే 5 × n చేస్తే 5 అనేది అవుతుంది. అదేవిధంగా 5 × 46 చేసినట్లయితే 5 × 46 5 × 40 అంటే మనకి ఇక్కడ 200 అనేది అవుతుంది. 5 × 6 చేస్తే మనకి 30 అనేది అవుతుంది. కాబట్టి 230 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 × 6 చేస్తే మనకి 240 అనేది అవుతుంది. అదేవిధంగా 4 × n చేస్తే మనకి 400 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ 4n లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇక్కడ 5n అనేది ఉంది. కాబట్టి 5nలో నుంచి 4n సబ్ట్రాక్ట్ చేస్తే మనకి n వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ 240లోంచి ఈ 230 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి 240లోంచి 230 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ ఏజెస్ రేషియో అనేది 4:5 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ 10 అనేది అవుతుంది. లేదు అనుకుంటే మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకి ఆన్సర్ తెలిసింది కాబట్టి మనం 10 అనేది తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే మీ యొక్క టైంని వేస్ట్ చేయాలి అనేసి అనుకోవడం లేదు. కాబట్టి మనం డైరెక్ట్ ఈ ఆప్షన్ తీసుకొని చెక్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే ప్రతి ఆప్షన్ని మనం చెక్ చేయాలి. ఓకేనా, అదే మీరు ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి ఒక పర్సన్ యొక్క ఏజ్ 46 అనేది ఉంది, ఇంకొక పర్సన్ యొక్క ఏజ్ 60 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఆప్షన్ డి అనేసి తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇతనికి 10 ఇయర్స్, అదేవిధంగా ఇతనికి కూడా ఒక 10 ఇయర్స్
గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఇతని ఏజ్ అనేది ఏమవుతుందంటే 56 అనేది అవుతుంది, ఇతని ఏజ్ 70 అనేది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే రేషియో అనేది 4:5 అనేది రావాలి. 4:5 అనేది వస్తుందా రావట్లేదా అంటే ఇక్కడ 14 టేబుల్తో ఇది 4 times క్యాన్సిల్, 14 టేబుల్తో ఇది 5 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి మనకి ఈ రేషియో వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ద ఏజెస్ ఆఫ్ మహేంద్ర అండ్ జాహిద్ ఆర్ ఇన్ ద రేషియో 6:7. 15 years ago their ages were in the ratio 9:11. మహేంద్రాస్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుతున్నారు అంటే మహేంద్ర యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరెవరికి రేషియో ఇచ్చారంటే మనకి 6:7 అనేది మహేంద్రకి, అదేవిధంగా జాహిద్కి రేషియో ఎంత అంటే 6:7 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే ప్రజెంట్, ఎప్పుడో చెప్పబోతే ప్రజెంట్ కింద తీసేసుకుంటాం అనేసి మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనకి 15 years ఎగో రేషియో ఎంతో చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి 6:7 కాబట్టి 6:7 ఇది ఎప్పుడు అంటే ప్రజెంట్, ఇది ఎప్పుడు అంటే ప్రజెంట్. నెక్స్ట్ మనకి ఎగో చెప్పేస్తున్నారు కాబట్టి 15 years ఎగో వాళ్ళ ఏజెస్ రేషియో ఎంత అంటే 9:11 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ రూపంలో మనకి డిఫరెంట్గా వేరే అవుతున్నాయి కాబట్టి పార్ట్స్ రూపంలో ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ 3 parts అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి 4 parts అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి పార్ట్స్ రూపంలో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే బిలో రేషియోస్కి డిఫరెన్స్ తీసుకొని ఎబో రేషియోస్తో మల్టిప్లై చేసుకున్నట్లయితే బిలో డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 1 అనేది రావడం జరుగుతుంది, ఎబో డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 2 అనేది రావడం జరుగుతుందంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే పార్ట్స్ అనేది సేమ్ చేసుకోవడం కోసం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ బిలో డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఎవో రేషియోతో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 వచ్చింది కాబట్టి ఇంటూ 1తో చేస్తున్నాం. ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 రావడం జరిగింది కాబట్టి ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి న్యూ రేషియోస్ అనేటివి వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ రేషియోస్ని మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాలి. 1 into 9 చేస్తే మనకి 9 అనేది అవుతుంది. అదేవిధంగా 1 into 11 చేస్తే 11 అనేది అవుతుంది. సో ఎవరెవరికంటే మహేంద్రకిను జావేద్కిను. అదేవిధంగా ఇక్కడ 2 into 6 చేస్తే మనకి 12 అనేది అవుతుంది. అదేవిధంగా 2 into 7 చేస్తే మనకి 14 అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే పార్ట్స్ అనేది సేమ్ చేసుకోవడం కోసం. ఇక్కడ డిఫరెంట్గా వేరీ అయినాయి, ఇక్కడ వచ్చేసి సేమ్ వేరీ అవుతున్నాయి. 9 ఉండాల్సింది 12 అయిందంటే 3 parts అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 11 ఉండాల్సింది 14 అయిందంటే 3 parts అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 3 parts ఇక్కడ కూడా 3 parts కాబట్టి అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏజ్ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే 15 years అనేది ఉంది. కాబట్టి సింపుల్గా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు ఇక్కడ 3 parts వాల్యూ 15 years అనేసి చెప్పొచ్చు. ఓల్డ్ రేషియోస్ని మనం స్ట్రైఫ్ కాఫ్ చేసుకున్నట్లయితే 3 parts వాల్యూ 15 years అయితే 3 parts వాల్యూ 15 years అయితే 3 parts వాల్యూ 15 years అయితే ఇక్కడ 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 5 years అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 15 అనేది 3లో 5 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి మహేంద్ర యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇవి కదా ప్రెజెంట్ ఏజ్, మహేంద్ర వచ్చేసి ఇక్కడ మనకి 12 parts ఉన్నారు కాబట్టి 1 part వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 5 years వచ్చింది. 1 part వాల్యూ 5 years అయితే 12 parts అనేది ఏమవుతుందంటే 60 అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. శ్రీనివాస్ హ్యాస్ జస్ట్ గాట్ మ్యారీడ్ టు ఎ గర్ల్ హూ ఈజ్ 4 years యంగర్ దాన్ హిమ్. ఆఫ్టర్ 5 years their average ఏజ్ విల్ బి 33 years. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది గర్ల్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళ యావరేజ్ ఎంత చెప్పేస్తున్నారు. 5 years తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత యావరేజ్ ఎంత అంటే 33. ఇందులో ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మనకి 2 persons కదా, శ్రీనివాసు అదేవిధంగా ఒక గర్ల్ అంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి అతని యొక్క వైఫ్. అంటే ఈ 2 persons యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 33 అనేసి చెప్పడం జరుగుతుంది. 5 years తర్వాత 33 అయితే అంటే ఇక్కడ మనకి శ్రీనివాస్ అదేవిధంగా గర్ల్ అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడాను 33 years అనేసి ఉండడం జరుగుతుంది. ఇద్దరు కూడాను ఆఫ్టర్ 5 years తర్వాత కాబట్టి ఇద్దరు కూడా 33 years ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రెజెంట్కి వెళ్ళినట్లయితే శ్రీనివాస్కు 5 years తగ్గియాలి, ఎందుకంటే 5 years తర్వాత ఉంది కాబట్టి. అదేవిధంగా గర్ల్కు కూడా 5 years తగ్గియాలి కాబట్టి అంటే ఇక్కడ యావరేజ్ కూడా ఆటోమేటికల్లీ 5 years అనేది తగ్గుతుంది. అంటే యావరేజ్ అనేది ఏమవుతుందంటే 5 years బ్యాక్ వెళ్ళినట్లయితే ప్రెజెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 years తర్వాత యావరేజ్ అనేది 33 అయితే ప్రెజెంట్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ అనేది 33లోంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 28 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ వాళ్ళ ఏజ్ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుందంటే 28 years అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఎవరెవరు ఉన్నారు, శ్రీనివాస్ అదేవిధంగా గర్ల్. సో ఇక్కడ ఇద్దరు పర్సన్సే కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్ చేసినట్లయితే అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 తీసుకుంటే ఇది ప్రెజెంట్లోకి వచ్చేసాం. 5 years తర్వాత నుంచి ప్రెజెంట్లోకి వచ్చేసాం కాబట్టి ఏమవుతుందంటే 28 అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 2ని రైట్ ఆన్సర్ తీసుకెళ్ళినట్లయితే మనకి 56 అనేది అవుతుంది. 28 into 2 చేస్తే మనకి శ్రీనివాస్ ప్లస్ అదేవిధంగా గర్ల్ ఇక్కడ మనకి 56 అనేది అవ్వడం జరుగుతుంది. 2 into 28 చేసినట్లయితే అదేవిధంగా మనకి శ్రీనివాస్కిను గర్ల్కి ఏజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 years అనేసి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ గర్ల్ యొక్క ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ వీటిని మనం సింప్లిఫై చేసుకుంటే
రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే ప్లస్ జీ మైనస్ జీ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 56 + 4 చేస్తే 60 అనేది అవ్వడం జరుగుతుంది. ఎస్ ప్లస్ ఎస్ చేసినట్లయితే మనకి 2s అనేది అవుతుంది. అంటే 2s వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 60 వస్తుంది కాబట్టి ఎస్ వాల్యూ అనేది 30 అవుతుంది. అంటే ఎస్ వాల్యూ 30 కాబట్టి అంటే శ్రీనివాస్ యొక్క ఏజ్ 30 years అయితే గర్ల్ వచ్చేసి అతనికన్నా ఒక 4 years తక్కువ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 30లోంచి ఒక 4ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 26 years అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేసి ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. రవి ఈజ్ 5 years older than his wife, who is 5 times as old as her daughter. 3 years ago, her daughter's age was 4 years. Then the present age of Ravi is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే రవి వచ్చేసి వాళ్ళ వైఫ్ కన్నా 5 years పెద్ద. రవి వచ్చేసి వాళ్ళ వైఫ్ కన్నా 5 years పెద్ద. వాళ్ళ వైఫ్ వచ్చేసి వాళ్ళ డాటర్ని 5 times చేస్తే వచ్చింది అనేసి చెప్తున్నారు. వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ కావాలంటే వాళ్ళ యొక్క డాటర్ని 5 times చేయాలనేసి చెప్తున్నారు. 3 years ago వాళ్ళ యొక్క డాటర్ యొక్క ఏజ్ వచ్చేసి 4 years అయితే 3 years ago వాళ్ళ డాటర్ ఏజ్ 4 years అయితే ప్రజెంట్ ఎంత అంటే ప్రజెంట్కి రావాలంటే +3 చేసుకున్నట్లయితే 3 years ago 4 years అయితే 3 years ago డాటర్ యొక్క ఏజ్ 4 years అయితే ప్రజెంట్కి రావాలంటే +3 చేయాలి కాబట్టి ప్రజెంట్ డాటర్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే 7 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 3 years ago 4 years అయితే ప్రజెంట్కి రావాలంటే +3 చేసుకున్నట్లయితే 4 + 3 చేస్తే 7 అనేది అవుతుంది. కాబట్టి ప్రజెంట్ డాటర్ యొక్క ఏజ్ ఎంత అంటే 7 years కాబట్టి డాటర్ యొక్క ఏజ్ 7 అయితే డాటర్ యొక్క ఏజ్ని 5 times చేస్తే ఎవరు వస్తున్నారంటే వైఫ్ రావడం జరుగుతుంది. వైఫ్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే 35 years అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి రవి వచ్చేసి వాళ్ళ వైఫ్ కన్నా 5 years పెద్ద అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే రవి కావాలంటే ఒక 5 years యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే 35 + 5 చేస్తే మనకి 40 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 40 ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అలోక్ అండ్ అనిల్ ఈస్ 3:4. ఇఫ్ అలోక్స్ ఏజ్ ఆఫ్టర్ 20 years ఫ్రమ్ నౌ విల్ బి 62 years, దెన్ వాట్ విల్ బి అనిల్స్ ప్రెజెంట్ ఏజ్. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే అలోక్కిను అనిల్కిను ఏఎస్ రేషియో ఎంత అని చెప్తున్నారంటే ప్రజెంట్ 3:4 అనేసి చెప్పడం జరుగుతుంది. 3:4 ఎవరెవరికంటే అలోక్కిను అదేవిధంగా అనిల్కిను. అయితే 20 years తర్వాత ఆఫ్టర్ 20 years అలోక్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే 62 years అనేది అవుతుంది. ఆఫ్టర్ 20 years తర్వాత 62 అయితే ప్రజెంట్ అనేది ఏమవుతుందంటే 42 అనేది అవ్వడం జరుగుతుంది. 42 ఎవరంటే అలోక్. ప్రజెంట్ ఎంత అంటే అలోక్ యొక్క ఏజ్ 42. ఎందుకంటే 20 years తర్వాత 62 అయితే ప్రజెంట్ ఎంత అంటే మనకి 42 అనేది అవుతుంది. అంటే ఇక్కడ అలోక్ వచ్చేసి పార్ట్స్ రూపంలో 3 parts అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎస్లో వచ్చేసి 42 years అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 42 అనేది 3లో 14 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి అనిల్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. అనిల్ వచ్చేసి 4 parts కాబట్టి 1 part వాల్యూ 14 అయితే 4 parts వాల్యూ అనేది 56 అవుతుంది. కాబట్టి 1 part వాల్యూ 14 అయితే 4 parts అనేది ఏమవుతుందంటే 56 అవుతుంది. 4 × 14 చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద సమ్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 children ఈజ్ 33 and 3 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ వన్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 2 persons యొక్క సమ్ అదేవిధంగా డిఫరెన్స్ ఎంతో మనకు చెప్పేస్తున్నారు. అయితే అందులో ఎల్డర్ వన్ యొక్క ఏజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అక్కడ మనకి ఆ 2 persons ఎవరో మనకు తెలియదు కాబట్టి లెటస్ సే ఏ బి అనేసి మనం అనుకున్నట్లయితే 2 persons ఏ బి అనుకున్నట్లయితే వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే వాళ్ళ ఏజెస్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి సమ్ అనేది ఎంత వస్తుందంటే 33 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ 2 persons మధ్య డిఫరెన్స్ అనేది ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత అని చెప్తున్నారంటే 3 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే +b - b అనేది క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. a + a మనకి ఏమవుతుందంటే 2a అనేది అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ 33 + 3 చేసుకున్నట్లయితే మనకి 36 అనేది అవ్వడం జరుగుతుంది. 36 అనేది 2 టేబుల్తో 18 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇందులో మనకి ఎల్డర్ వన్ గురించి అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరికైతే పాజిటివ్ సింబల్ ఉంటుందో వాళ్ళు ఎల్డర్ వన్. అంటే ఇక్కడ మనకి వీరిద్దరిలో ఎవరు ఎల్డర్ వన్ అంటే ఏ వచ్చేసి ఎల్డర్ వన్ కాబట్టి ఎల్డర్ వన్ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 18 years అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 3 persons ఈజ్ 4:7:9. 8 years ago their total age was 56 years. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది 3 personsకిను. అదేవిధంగా మనకి టోటల్ సమ్ ఎంత అని చెప్తున్నారంటే ఆ 3 persons యొక్క సమ్ము 8 years ago చెప్పేస్తున్నారు. 8 years ago 56 అంటే ఇక్కడ రేషియో వచ్చేసి మనకి ఎప్పటి రేషియో మనకు చెప్పడం లేదు కాబట్టి మనం ప్రజెంట్ కింద తీసేసుకుంటాం. అంటే ఇక్కడ ప్రజెంట్ రేషియో ఎంత అని చెప్తున్నారంటే ఆ 3 personsకిను
4:7:9 అనేసి చెప్పడం జరుగుతుంది. 4:7:9 అనేసి. అదేవిధంగా మనకి సమ్ వచ్చేసి 8 ఇయర్స్ ఎగో మనకి సమ్ ఎంత చెప్పేస్తున్నారు. 8 ఇయర్స్ ఎగో సమ్ ఎంత అంటే 3 పర్సన్స్కి 56 అనేసి చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ రేషియో ఎప్పటి రేషియో ఉందంటే ప్రజెంట్ రేషియో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమ్ను కూడా మనం ప్రజెంట్లోకి తెచ్చుకున్నట్లయితే మనకి రెండు కూడా ప్రజెంట్లోనే ఉంటాయి కాబట్టి రేషియో ఏ విధంగా అయితే ఉందో, ఒకవేళ ఇది 8 ఇయర్స్ ఎగోకు ఉండి ఇది ప్రజెంట్లో ఉంటే కనుక మనం రేషియో ప్రకారం ఇది ఎప్పటి రేషియో అయితే ఉంటుందో అప్పట్లోకి చేంజ్ చేసుకుంటే మనకి సమ్ అనేది ఈజీగా అవుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ రేషియో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమ్ కూడా మనం ప్రజెంట్లోకి చేంజ్ చేసుకుంటే 8 ఇయర్స్ ఎగో వాళ్ళ ఏజెస్ మొత్తాన్ని యాడ్ చేసి 56 అయితే ప్రజెంట్లోకి రావాలంటే ఇక్కడ 3 పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇతనికి 8 ఇయర్స్ అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా ఇతనికి 8 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇతనికి కూడా 8 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మొత్తం 24 ఇయర్స్ అనేది ఇంక్రిమెంట్ అనేది అవ్వాలి. అంటే 8 ఇయర్స్ ఇగో 56 అయితే ప్రజెంట్ వాళ్ళ సమ్ అనేది ఏమవుతుందంటే +24 అనేది చేయాలి. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురికి 8 ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకి 24 అనేది అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ 56 అదేవిధంగా 24ని మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి 80 అనేది రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ సమ్ ఎంత అంటే 80 అనేది అవుతుంది. ప్రజెంట్ వాళ్ళ సమ్ ఎంత అంటే 80 ఇయర్స్ అనేది అవుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క రేషియోస్ మనకు తెలుసు కాబట్టి 4:7:9 అనేసి వీటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే 4 + 7 చేస్తే 11 అనేది వస్తుంది, 11 + 9 చేస్తే 20 అనేది వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ సింపుల్లో పార్ట్స్ ట్రిపుల్లో మనకి 20 పార్ట్స్ అనేది రావడం జరిగింది సమ్ అనేది. అదేవిధంగా వాల్యూ ఫార్మేట్లో మనకి 80 అనేది రావడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 80 అనేది 20 టేబుల్తో మనకి 4 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 4 అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 4 అయితే మన క్వశ్చన్లో ఎల్డెస్ట్ వన్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎల్డెస్ట్ వచ్చేసి ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎక్కువ హైయెస్ట్ పార్ట్స్ ఉంటారో వాళ్ళే ఎల్డెస్ట్ వన్. కాబట్టి ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ 4 ఇయర్స్ అయితే 9 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 36 అనేది అవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ద ఫాదర్స్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ సన్స్ బర్త్ వాజ్ ఈక్వల్ టు ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 20 ఇయర్స్ దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే సింపుల్గా ఈ క్వశ్చన్ వచ్చేసి సన్ యొక్క ఏజ్ని డబల్ చేసినట్లయితే ఫాదర్ యొక్క ఏజ్ వస్తుందనేసి సింపుల్గా ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో చెప్పడం జరిగింది. అది ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఫాదర్ యొక్క ఏజ్ వచ్చేసి సపోజ్ 20 ఇయర్స్ అనుకుంటే ఎప్పుడు అంటే వాళ్ళ సన్ బోర్న్ అయినప్పుడు, వాళ్ళ సన్ పుట్టినప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 20 ఇయర్స్ అనేసి మనం అనుకున్నట్లయితే, లేదనుకుంటే 20 కాకపోయినా మనం ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు. సపోజ్ 30 ఇయర్స్ అనేసి కూడా మనం అనుకోవచ్చు. ఫాదర్ యొక్క ఏజ్ 30 ఇయర్స్ ఎప్పుడంటే వాళ్ళ సన్ పుట్టినప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ సన్ పుట్టినప్పుడు ఎంతైతే ఉందో వాళ్ళ సన్ యొక్క ఏజ్ ఇప్పుడు అంత ఉందనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సన్ యొక్క ఏజ్ 30 ఉంటే ఇప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది 60 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళ సన్ బోర్న్ అయినప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళ సన్ యొక్క ఏజ్ అంత ఉందనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సన్ ఏజ్ని డబల్ చేసుకున్నట్లయితే ఫాదర్ యొక్క ఏజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. లేదంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ ఫాదర్ యొక్క ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ ఎప్పుడంటే వాళ్ళ సన్ పుట్టినప్పుడు 10 ఇయర్స్, వాళ్ళ సన్ పుట్టినప్పుడు 0 కాబట్టి వాళ్ళ సన్కి ఫాదర్ యొక్క ఏజ్ 10 ఇయర్స్ అనుకుంటే ఇప్పుడు అప్పట్లో సన్ పుట్టినప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఆ సన్కి అంత ఏజ్ ఉందనేసి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ సన్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ 10 ఉంది కాబట్టి ఇప్పుడు సన్ యొక్క ఏజ్ 10 అయితే అప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 20 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ సన్ ఏజ్ని డబల్ చేసినట్లయితే మనకి ఫాదర్ ఏజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఫాదర్ ఏజ్ కావాలి అంటే సన్ ఏజ్ని డబల్ చేయాలి అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారు అంటే సన్ ఏజ్ వచ్చేసి 20 అనేసి చెప్తున్నారు. అయితే ఫాదర్ ఏజ్ ఎంత, సన్ ఏజ్ని డబల్ చేసినట్లయితే ఫాదర్ ఏజ్ అనేది వస్తుంది కాబట్టి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ఫాదర్ ఏజ్ కావాలంటే సన్ యొక్క ఏజ్ని డబల్ చేసుకుంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సింపుల్గా స్టేట్మెంట్లో చెప్పింది అదే, సన్ యొక్క ఏజ్ని డబల్ చేసుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ వస్తుంది. అంటే సన్ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు అతనికి అంత ఏజ్ ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సన్ ఏజ్ని డబల్ చేస్తే ఫాదర్కి ఏజ్ వస్తుంది అనేసి చెప్పొచ్చు. P is 2 years older than Q, Q is 4 years younger than R. If the sum of their ages is 27 years, then the age of Q is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమన్నా అడుగుతున్నారంటే Q యొక్క ఏజ్ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఎవరెవరు ఉన్నారంటే P ఉన్నారు, అదేవిధంగా Q ఉన్నారు, అదేవిధంగా R కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే
పీని ఎవరితో కంపారిజన్ చేస్తున్నారు అంటే క్యూతో కంపారిజన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ని కూడా క్యూతో కంపారిజన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండిట్లో ఎవరు కామన్ ఉన్నారంటే క్యూ వచ్చేసి కామన్ ఉన్నారు. కాబట్టి క్యూ యొక్క ఏజ్ ప్రజెంట్ వచ్చేసి ఎక్స్ అనుకున్నట్లయితే పీ వచ్చేసి క్యూ కన్నా 2 years పెద్ద అనేసి చెప్పడం జరుగుతుంది. పీ వచ్చేసి క్యూ కన్నా 2 years పెద్ద కాబట్టి క్యూ ఎక్స్ తీసుకున్నట్లయితే పీ వచ్చేసి x+2 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమని చెప్తున్నారంటే క్యూ ఈజ్ 4 years యంగర్ దాన్ ఆర్, అంటే క్యూ వచ్చేసి ఆర్ కన్నా ఒక 4 years చిన్న అనేసి చెప్పడం జరుగుతుంది. క్యూ ఆర్ 4 years చిన్న అయితే అంటే ఆర్ వచ్చేసి 4 years పెద్దనే కదా, అంటే క్యూ యొక్క ఏజ్ మనకి ఎక్స్ అని తెలుసు కాబట్టి ఆర్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందంటే మనకి x+4 అనేసి మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి వీళ్ళ ప్రెజెంట్ ఏజ్ని యాడ్ చేస్తే మనకి 27 years అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం 3x అనేది అవుతుంది. 2 + 4 చేసినట్లయితే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 3x + 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27 years అనేసి చెప్పొచ్చు. ఇక్కడ నుంచి 3x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27 నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 21 అనేది అవుతుంది. 21ని మనం 3 తోటి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 7 times క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకి x వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 7 years అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.